అందరికీ నమస్కారం. కేంద్ర మంత్రికి బిగ్ షాక్. కేంద్ర మంత్రిపై మంత్రులు దాడి. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇటీవల పౌర విమానయాన శాఖలోని చాలా రకాల పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. అయితే ఆ సమయంలో ఆ శాఖ మంత్రిగా ఉన్న కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన పైన విమర్శలైతే ఇప్పుడు చెలరేగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. గుజరాత్‌లో విమాన ప్రమాదం, ఇండిగో విమాన సంక్షోభం, అలాగే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం వంటి ఘటనల నేపథ్యంలో అయితే యువ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పైన ముప్పేట దాడి అయితే జరిగింది. అయితే ఆయన ఆ దాడిని ఎదుర్కోవాల్సొస్తుంది ఇప్పుడు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో రామ్మోహన్ నాయుడు పదవి తొలగింపు ఖాయమని ప్రచారం అయితే నడుస్తుంది. తప్పకుండా ఉద్వాసన ఉంటుందని ఢిల్లీ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ యువ నాయకుడికి మంత్రి పదవి లభించింది. అయితే మంచి ఇమేజ్ సొంతమవుతున్న తరుణంలోని వరుసగా విమాన సంక్షోభాలు ప్రతికూలంగా మారాయని చెప్పుకోవచ్చు. దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రం నాయుడు కుమారుడు ఈ కింజరపు రామ్మోహన్ నాయుడనమాట. అయితే ఆయన అకాల మరణంతోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అద్భుతమైన వాగ్దాటితోని టీడీపీ పట్ల నిబద్ధతతోని చంద్రబాబు నాయకత్వం పట్ల వీర విధేయులతోని ఉంటారు ఆయన. అందుకే కేంద్రంలో కూడా టీడీపీ కీలక భాగస్వామ్యం అయిన నేపథ్యంలోనే ఈ కేంద్ర మంత్రి వర్గాల్లోని కేబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో నమ్మకంతో పౌర విమానయాన శాఖను ఆయనకు అప్పగించారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే రామ్మోహన్ నాయుడు పనితీరు పట్ల ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా విమాన సంక్షోభాల నేపథ్యంలో ఆయన మార్పు అనివార్యం అని తెలుస్తుంది. అయితే రామ్మోహన్ నాయుడు గారి పదవిని మార్చుతారే తప్ప ఆ కేంద్ర మంత్రి వర్గాల్లోని ఆయన కొనసాగుతారని తెలుస్తుంది. మరి మీకేమనిపిస్తుందనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.